దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం మొట్టమొదటిసారి తెలుగు వ్యక్తికి లభించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లా రామ్ గోపాల్ నాయుడును కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద జరిగిన పోరులో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి తన తోటి సైనికుల్ని రక్షించుకోవడంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15న పురస్కారాలు ప్రకటించగా త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా రామ్ గోపాల్ నాయుడు ఈ అవార్డు అందుకోనున్నారు. మేజర్ రామగోపాల్ వ్యూహాత్మక ఆలోచన, ధైర్య సాహసాలతో దళాలను కాపాడుకోవడంలో చేసిన కృషికి గాను ఆయన్ను ఆర్మీ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మక శౌర్య పథకాల్లో రెండోదైన కీర్తి చక్రకు ఎంపిక చేశారు. 2023 అక్టోబర్ 26 ఉదయం 10 గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద 5 ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారన్న సమాచారంతో ఆర్మీ మేజర్ రామ్ గోపాల్ నాయుడు నేతృత్వంలో మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ 56వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు మెరుపు వేగంతో రంగంలోకి దిగారు. కుప్వారాలో మాటు వేసి 5 ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. కాల్పులు, ఎదురుకాల్పులతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఓ ఉగ్రవాది గుహలో నక్కి భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించారు. ముష్కరులు భారత సైన్యంపై గ్రెనేడ్ విసరడాన్ని గమనించిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు ప్రాణాలు లెక్క చేయకుండా రెప్పపాటు కాలంలో పెను ప్రమాదం నుంచి సైన్యాన్ని కాపాడి అనంతరం ఉగ్రవాదిని మట్టుబెట్టారు. 2 ఉగ్రవాదులను నేరుగా హతమార్చి భారత జవాన్లను రక్షించుకోవడంలో అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు కేంద్రం ఆయన్ను కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఎంపికైన 4లో రామ్ గోపాల్ ఒక్కరే సజీవంగా ఉన్నారు. రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచే తమ కుమారుడు తప్పించేవాడని రామ్ గోపాల్ నాయుడు తల్లిదండ్రులు తెలిపారు. భారత సైన్యంలో చేరడానికి ఆయనకు విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక పాఠశాల వేదికగా మారిందన్నారు. నాకు 3 అబ్బాయిలు, అందులో పెద్ద అబ్బాయి ఇప్పుడు రామ్ గోపాల్ నాయుడు, ప్రస్తుతానికి అతను మేజరు. ఈ అబ్బాయి చిన్నప్పుడు ఇక్కడ సోమేశ్వర స్కూల్లో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు సార్. అక్కడి నుండి సైన్స్ స్కూల్ కోరుకొండ ఎంట్రన్స్ రాపించాము. ఆ ఎంట్రన్స్ సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుతూ అక్కడ ఎన్డీఏ సెలెక్ట్ అయ్యాడు సార్. ఎన్డీఏ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమో డెహ్రాడూను మిలిటరీ అకాడమీ ట్రైనింగ్ చేశాడు సార్. అక్కడ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఆర్మీలో ముందు ఫస్ట్ లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యాడు, తర్వాత కెప్టెన్, ఇప్పుడు మేజర్గా ఉన్నాడు సార్. నన్ను జరిగే ఎన్కౌంటర్లో ఇంత ప్రతిభ కనపరుస్తూ మాకు మంచి గర్వకారణాన్ని తెచ్చిపెట్టాడు దేశ రక్షణలోని. దానికి వెళ్ళడం, కీర్తి చక్ర అవార్డు రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. వాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చాలా పడుదల. ఏ క్లాసులో కూడా ఫస్ట్ రావాలని చాలా తపన. ప్రతి క్లాసులోనూ కూడా వాడికి సర్టిఫికేట్లు రావడం, ఫస్ట్ ప్రైజులు రావడం, అదే పని. చాలా నెంబర్ 1. వాడి పడుదలే వాడికి ఈరోజు ఈ కీర్తి చక్ర అవార్డు వచ్చింది. మా అన్నయ్య కీర్తి చక్ర రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అదే కాకుండా వాడు చిన్నప్పటి నుండి అంతే చాలా కష్టపడి అన్ని ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు, డిటర్మినెంట్గా ఉంటాడు. రైతు కుటుంబం నుంచి రణరంగం దాకా వెళ్లిన రామ్ గోపాల్ నాయుడుకు పురస్కారం దక్కడంపై గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్ గోపాల్ ధైర్య సాహసాలతో మారుమూల గ్రామానికి ఎంతో పేరు తీసుకొచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. మా ఊరికి మల్లా రామ్ గోపాల్ నాయుడికి కీర్తి చక్ర అవార్డు వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఉన్నాము. ఇటువంటి వ్యక్తి వల్ల చాలా మంది పిల్లలు ఇన్స్పైర్ అవుతారని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ మా ఊరికి రామ్ గోపాల్ నాయుడు చాలా సేవలు చేస్తుంటాడు. రైతు కుటుంబం, చిన్న గ్రామం మాది. మా గ్రామం ఈరోజు అభివృద్ధి వచ్చిందంటే ఆయన వల్లే. మా ఊరు వచ్చిన చిన్న పిల్లవాళ్ళంగా ఉంటాడు, పిల్లల దగ్గర పిల్లవాళ్ళంగా ఉంటాడు, పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళంగా ఉంటాడు. చాలా కలుపుగుట్టు మనిషి. చాలా చిన్నతనంలో ఈ అవార్డు వచ్చింది ఆయనకి. చాలా గర్వకారణంగా ఉంది మాకు. మల్ల రామకుమార్ గారు చాలా సంతోషంగా మా గ్రామానికి చాలా గౌరవంగా అతను పేరు ప్రకృతులు తెచ్చినారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామంలోన, ఈ పంచాయతీలోన అలాంటి వ్యక్తి మరి జన్మలోన దొరకరని మేము సంతోషిస్తాను.